ఢిల్లీ ఆందోళన వెనుక ఎవరున్నారు? జంతర్ మంతర్కు వస్తున్న వేలాది ఫుడ్ ప్యాకెట్ల కథ ఏంటి? ఇది ప్రజల స్వచ్ఛంద మద్దత లేదంటే అదృశ్య శక్తుల హస్తం ఉందా? ఏది నిజం, ఏది అబద్ధం? ఇప్పుడు ఆ వివరాల్ని చూద్దాం. ఢిల్లీలోని జంతర్ మంతర్ మరోసారి జాతీయ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు ఒకవైపు కొనసాగుతుండగా మరోవైపు ఆ నిరసనలకు వస్తున్న భారీ స్థాయి ఆహార సహాయం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. నిరసనకారుల చేతుల్లో కనిపిస్తున్న ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, ఉదయం నుంచి రాత్రి వరకు ఆగకుండా వస్తున్న డెలివరీ బాయ్లు, వీటన్నింటి వెనుక అసలు కథ ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో, సాధారణ ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక ఉద్యమం కొనసాగాలంటే కేవలం నినాదాలు సరిపోవు. అక్కడికి వచ్చే వేలాది మందికి ఆహారం, తాగునీరు, వైద్య సహాయం, విశ్రాంతి, నిర్వహణ ఇలా అనేక అంశాలు అవసరమవుతాయి. అందుకే ఏదైనా పెద్ద ఉద్యమం జరిగినప్పుడు దానికి ఆర్థిక సహాయం ఎవరు చేస్తున్నారు, నిర్వహణ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు అనే ప్రశ్నలు నిజంగానే వస్తుంటాయి. ప్రస్తుతం సీజేపీ ఆందోళన విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. జంతర్ మంతర్ వద్ద కనిపిస్తున్న దృశ్యాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు నిరసనకారులకు నిరంతరం ఆహారం అందుతోంది. దాల్ చావల్, రాజ్మా చావల్, పులావ్, శాండ్విచ్లు, బర్గర్లు, టీ, కాఫీ, బిస్కెట్స్, మినరల్ వాటర్ బాటిళ్లు ఇలా అవసరమైన అన్ని వస్తువులు వరుసగా వచ్చి చేరుతున్నాయి. కొన్నిసార్లు ఒకేసారి పదుల సంఖ్యలో డెలివరీ రైడర్లు అక్కడికి రావడం కూడా కనిపిస్తోంది. ఇది సహజంగానే అనేక సందేహాలకు కారణమైంది. ఈ నేపథ్యంలో వాలంటీర్లను మీడియా ప్రశ్నించినప్పుడు తమకు కూడా ఆహారం పంపిస్తున్న వారి పూర్తి వివరాలు తెలియవని వారు చెప్తున్నారు. డెలివరీ యాప్లో కనిపించే నగరం లేదా ప్రాంతం మాత్రమే తెలుస్తుందని, ఆర్డర్ చేసిన వ్యక్తి పేరు, వ్యక్తిగత వివరాలు వెల్లడి కావని అంటున్నారు. అందువల్ల ఎవరు పంపిస్తున్నారో తాము చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో మరో కథనం వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్, ముంబై, నాగ్పూర్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పూణే వంటి నగరాల నుంచి నిరసనకారులకు ఆహారం పంపిస్తున్నారని కొందరు పోస్టులు పెడుతున్నారు. ఉద్యమానికి ప్రత్యక్షంగా రాలేకపోయినా కనీసం భోజనం పంపించి తమ మద్దతు తెలియజేస్తున్నామని కొందరు సోషల్ మీడియా కామెంట్లలో వెల్లడిస్తున్నారు. దీన్ని కొందరు ప్రజాస్వామ్యంలో స్వచ్ఛంద సహకారంగా అభివర్ణిస్తుండగా మరికొందరు దీని వెనుక మరింత పెద్ద వ్యవస్థ ఉందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారత్లో గతంలో జరిగిన అనేక పెద్ద ఉద్యమాల సమయంలో కూడా ఇలాంటి స్వచ్ఛంద సహాయ కార్యక్రమాలు కనిపించాయి. రైతుల ఉద్యమం, వరద సహాయ కార్యక్రమాలు, కరోనా సమయంలో లాక్డౌన్ సేవలు ఇలా అనేక సందర్భాల్లో వేలాది మంది తమకు తెలియని వ్యక్తులకు ఆహారం పంపించారు. డిజిటల్ యుగంలో స్విగ్గీ, జొమాటో వంటి యాప్ల ద్వారా దేశంలోని ఏ నగరం నుంచైనా మరో నగరంలోనికి వ్యక్తికి ఆహారం పంపించడం ఇప్పుడు చాలా సులభంగా మారింది. అందువల్ల ఇతర రాష్ట్రాల నుంచి ఫుడ్ ఆర్డర్లు రావడం ఒక్కటే చూసి దాని వెనుక కుట్ర ఉందని చెప్పడం సాధ్యం కాదు. అయితే మరోవైపు రాజకీయ ఆరోపణలు కూడా తక్కువగా లేవు. కొన్ని రాజకీయ వర్గాలు ఈ ఉద్యమం వెనుక సంఘ విద్రోహ శక్తులు చొరబడే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. విదేశీ నిధులు వస్తున్నాయంటూ, ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి ఫండింగ్ జరుగుతోందంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ ఆరోపణలను నిర్ధారించే అధికారిక ఆధారాలు ఏ ప్రభుత్వ సంస్థ విడుదల చేయలేదు. దర్యాప్తు సంస్థలు కూడా బహిరంగంగా అలాంటి నిర్ధారణ ప్రకటించలేదు. ఇక్కడ వాస్తవం, ప్రచారం మధ్య తేడాను గుర్తించడం చాలా అవసరం. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా శాంతియుత నిరసనకు మద్దతుగా ఆహారం పంపించడం చట్టవిరుద్ధం కాదు. అదే సమయంలో విదేశీ నిధులు, అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగితే అవి విచారణకు లోబడి చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఆధారాలు బయటకు రాకముందే ఎలాంటి నిర్ణయానికి రావడం సరైంది కాదు. జూలై 20 తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిందని అక్కడి వాలంటీర్లు చెప్తున్నారు. చలో సంసద్ కార్యక్రమం సందర్భంగా జరిగిన ఘర్షణలు, లాఠీచార్జ్, నిరసనకారులకు గాయాలైన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాతే ప్రజల నుంచి మద్దతు భారీగా పెరిగిందని వారంటున్నారు. అంతకుముందు పరిమితంగా వచ్చిన ఫుడ్ ఆర్డర్లు ఆ తర్వాత విపరీతంగా పెరిగాయని చెప్తున్నారు. ఒక దశలో అవసరానికి మించి ఆహారం రావడంతో ఇక భోజనాలు పంపవద్దని సీజేపీ తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. రాజకీయంగా చూస్తే ఈ ఫుడ్ సపోర్ట్ అంశం అధికార ప్రతిపక్షాల మధ్య మరో కొత్త వివాదానికి కారణమైంది. అధికార వర్గాలు ఉద్యమం వెనుక నిధులు మూలాలను ప్రశ్నిస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం ప్రజల స్వచ్ఛంద మద్దతును అనుమానించడం సరైంది కాదని వాదిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి మద్దతు ఇవ్వాలో వారు నిర్ణయించుకుంటారని చెప్తున్నాయి. అసలు ఈ వివాదంలో ప్రధాన ప్రశ్న ఏంటంటే, ఉద్యమానికి వస్తున్న సహాయం పూర్తిగా వ్యక్తిగత విరాళాలైనా లేక ఏదైనా సంస్థాగత వ్యవస్థ ఈ సరఫరాను నిర్వహిస్తోందా? ఒకవేళ నిర్వహిస్తే అది చట్టబద్ధంగా జరుగుతోందా అనే అంశాలపై స్పష్టత రావాలి. అదే సమయంలో ఎలాంటి ఆధారాలు లేకుండా విదేశీ కుట్రలు, దేశద్రోహం వంటి ఆరోపణలు చేయడం కూడా బాధ్యతాయుతమైన వ్యవహారం కాదు.
ప్రస్తుతం జంతర్ మంతర్లో కనిపిస్తున్న దృశ్యం మాత్రం స్పష్టంగా ఒక విషయం చెప్తాను. అక్కడ నిరసనకారులకు ఆహారం అందుతోంది, నీరు అందుతోంది, వైద్య సహాయం కూడా అందుతోంది. కానీ ఈ సహాయం వెనుక ఉన్న ప్రతి వ్యక్తి పేరు బయటకు రావడం లేదు. ఎందుకంటే చాలా మంది తమ వ్యక్తిగత వివరాలను వెల్లడించకుండా డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా సహాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వివాదానికి ముగింపు ఎలా వస్తుంది? దర్యాప్తు సంస్థలు నిధుల మూలాలపై విచారణ జరుపుతాయా? రాజకీయ ఆరోపణలకు ఆధారాలు బయటపడతాయా? లేక ఇది పూర్తిగా ప్రజల స్వచ్ఛంద మద్దతేనని తేలుతుందా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.